ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్లో మరియు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది, అలాగే దర్శనాల యొక్క పరిస్థితిని గురించి, అలాగే శ్రీవారి వాలంటరీ సేవల కోటా విడుదల గురించి టీటీడీ వారి నుంచి అప్డేట్ వచ్చిందండి. దాని గురించి అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 72,175 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 29,543 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,74,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకుని దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న వారికి దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం అనేది పడుతోంది. ఇప్పుడు శని ఆదివారాలు కాబట్టి తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగానే ఉంటుందండి. అందుకే టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 18 గంటల సమయం అనేది పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మే నెలకు సంబంధించిన శ్రీవారి వాలంటరీ సేవ, నవనీత సేవ మరియు పరకామణి సేవల కోటా విడుదల గురించి టీటీడీ వారి నుంచి అప్డేట్ వచ్చిందండి. ఆ అప్డేట్ని మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను. 2024 మే నెలకు సంబంధించిన శ్రీవారి జనరల్ వాలంటరీ సేవా కోటాను ఈ ఫిబ్రవరి నెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. ఈ వాలంటరీ సేవా టికెట్ల కోటాను ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా బుక్ చేసుకోవచ్చండి. అయితే 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే ఈ కోటాను బుక్ చేసుకోవడానికి అర్హులవుతారు. అలాగే 2024 మే నెలకు సంబంధించిన నవనీత సేవా కోటాను ఫిబ్రవరి 27వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. నవనీత సేవ అంటే తిరుమలలోని గోశాలను శుభ్రం చేయడం, గోశాలని చూసుకోవడం, గోవులని చూసుకోవడం, వెన్న చిలకటం, గోశాల ముందు రంగోలీలు వేయటం లాంటి సేవలు ఉంటాయి. ఈ నవనీత సేవను ఆడవారు మాత్రమే బుక్ చేసుకోవాలండి. మగవారు చేయడానికి అనుమతి లేదు. ఇక 2024 మే నెలకు సంబంధించిన పరకామణి సేవా కోటాను ఫిబ్రవరి 27వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. పరకామణి సేవ అంటే శ్రీవారి హుండీలోని కానుకలను లెక్కించే సేవ. ఈ పరకామణి సేవను చేయటానికి కేవలం మగవారు మాత్రమే అర్హులవుతారు. ఆడవారు ఈ సేవను బుక్ చేసుకోవడానికి అనుమతి లేదండి. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఈ పరకామణి సేవని బుక్ చేసుకోవడానికి అర్హులవుతారు. పైన చెప్పిన సేవలన్నింటికీ కూడా బుక్ చేసుకునే టీటీడీ శ్రీవారి సేవ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు వికలాంగుల దర్శనం ఎప్పుడు ఎలా బుక్ చేసుకోవాలి అని అడిగారండి. ప్రతి నెల చివరి వారంలో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారండి. ప్రస్తుతం మే నెల వరకు కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం కోటాని విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి జూన్ నెలకి సంబంధించిన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారి దర్శనం కోటా విడుదల గురించి టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే ఇంకొకరు, మాది శ్రీకాకుళం నుంచి మార్చి నెల 5వ తేదీన తిరుమల వెళ్తున్నాము. మాకు హార్ట్ సర్జరీ అయింది. నేను అలిపిరి మెట్లను ఎక్కవచ్చా అని అడిగారండి. అలిపిరి మెట్లు అయితే ప్రతిరోజు కూడా ఓపెన్లో ఉంటాయి. నడక మార్గంలో నడిచి వెళ్ళొచ్చండి. మీ ఆరోగ్యాన్ని బట్టి మీరు మెట్లు ఎక్కవచ్చా లేదా అని నిర్ణయించుకోవాలి.
అలాగే మినిస్టర్ గారి లెటర్ తీసుకున్న తర్వాత ఎలక్షన్స్ వస్తున్నాయి, అప్పుడు లెటర్ని యాక్సెప్ట్ చేస్తారా అని అడిగారండి. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎటువంటి రికమెండేషన్ లెటర్ని యాక్సెప్ట్ చేయరండి. లెటర్ పైన దర్శనం కూడా ఉండదు. అలాగే ప్రస్తుతం సుపదం ఎంట్రీలో బేబీస్ దర్శనం అలౌ చేస్తున్నారా? మేము 27వ తేదీన తిరుమల వస్తున్నాము అని అడిగారండి. అవునండి, అలౌ చేస్తున్నారు. సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ప్రతిరోజు కూడా అవైలబుల్గా ఉంటుంది. కేవలం స్పెషల్ రోజులలో మరియు పండగ రోజులలో మాత్రమే ఈ సుపదం బేబీస్ ఇన్ఫాంట్ దర్శన్ని క్యాన్సిల్ చేస్తారు. మిగతా అన్ని రోజులలో కూడా చిన్నపిల్లల సుపదం దర్శనం అనేది అవైలబుల్గానే ఉంటుంది. ఇంకొక భక్తుడు, మార్చి 2వ వారం తిరుమల వస్తున్నాము, దర్శనం టికెట్స్ ఏవీ లేవు, సర్వదర్శనం టికెట్స్ కాకుండా దివ్య దర్శనం టికెట్స్ డైలీ ఇస్తున్నారా? ఒకవేళ ఇస్తే ఏ ప్లేసెస్లో ఇస్తారు అని అడిగారండి. ప్రస్తుతం దివ్య దర్శనం టోకెన్లు అంటూ స్పెషల్గా ఏమీ ఇవ్వటం లేదండి. నడక మార్గంలో వెళ్ళే వారికి ఒకప్పుడు దివ్య దర్శనం టోకెన్లను ఇచ్చేవారు, ఇప్పుడు అందరికీ కూడా సర్వదర్శనం టోకెన్లను మాత్రమే ఇస్తున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. నడక మార్గంలో వెళ్ళాలనుకునే వారు కూడా ఈ దర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్ళాలి. మీ ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఉదయం 4 గంటల నుంచి ఈ సర్వదర్శనం టోకెన్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే దర్శనం టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లను ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయా అని అడిగారండి. 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు అనేవి కేవలం ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారు. ఆఫ్లైన్లో ఇవి అందుబాటులో ఉండవు. అలాగే మే నెల కళ్యాణం టికెట్స్ మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగారండి. మే నెల కళ్యాణం టికెట్స్ ఆల్రెడీ విడుదల చేసేశారు. తదుపరి జూన్ నెల కళ్యాణం టికెట్లను మార్చి నెల చివరి వారంలో విడుదల చేస్తారండి. 1 నెలకు సంబంధించిన కళ్యాణం టికెట్లను ఒకసారి మాత్రమే విడుదల చేస్తారు. అలాగే తిరుపతిలోని విష్ణు నివాసంలో 2 రోజులకు రూమ్స్ ఇస్తారా అని అడిగారండి. విష్ణు నివాసంలో ప్రతిరోజు రూమ్స్ని కేటాయిస్తారు, కానీ కేవలం 24 గంటలకు మాత్రమే రూమ్ అనేది ఇస్తారు. మీరు చెక్ ఇన్ అయి 1 రోజు మొత్తం ఉన్న తర్వాత ఇంకొక రోజుకి ఎక్స్టెండ్ చేయమని అడగాలి. వాళ్ళు ఆ రోజు భక్తుల యొక్క రద్దీని బట్టి రూమ్స్ అనేవి ఎక్స్టెండ్ చేస్తారు. ఇంకొక భక్తుడు, కొండపైకి తిరుపతి నుండి నైట్ వరకు బస్సెస్ అవైలబుల్గా ఉంటాయా లేదా సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే బస్సులు ఉంటాయా అని అడిగారండి. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్ళే బస్సులు అనేవి ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఇంకొక భక్తుడు, మేము మే నెలకు 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకున్నాము, కానీ రూమ్స్ దొరకలేదు. రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అని అడిగారండి. తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారు. ఈ రూమ్స్ని పొందాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయించడం మొదలుపెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి దాదాపుగా మధ్యాహ్నం లోపు రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. తిరుమల కొండపైన రూమ్స్ కావాలంటే ఉదయం వెళ్తేనే సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.